ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు ఈనాటి ముఖ్యమంత్రి ఇంకొక అడుగు ముందుకేసి మా పిల్లల్ని చిన్న వయసు నుంచే 8th క్లాస్ స్టాండర్డ్ నుంచే సిబిఎస్ఈ సిలబస్ ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మా పిల్లల్ని తీర్చిదిద్దటం ఏంటి? నీకు ఎప్పుడైనా సరే ఈ చంద్రబాబు నాయుడికి, ఈ దుర్మార్గుడికి, ఈ రాక్షసుడికి మమ్మల్ని మా పిల్లల్ని ఇంజనీర్లు చదివించాలని కానీ, మా పిల్లల్ని డాక్టర్లను చదివించాలని కానీ, మా పిల్లలకి ట్యాబ్ ఇవ్వాలని కానీ ఎప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు బుర్రలో ఎప్పుడైనా తట్టిందా? ఈ చంద్రబాబు నాయుడికి వయసు పెరిగిందంటే పాపం నేను వయసు పెరగలా. నేను నాకన్నా చాలామంది వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. నీకు వయసు పెరిగింది, నేనే అంట్లా కాదంట్లా, నీకు మాత్రం చిన్న మెదడు మాత్రం చితికిపోయింది. చంద్రబాబు నాయుడు చితికిపోయింది. ఎందుకంటే అధికారం కోసం అంతగా అరువులు సార్చడం ఏంటి? అధికారం కోసం అంతగా తాపత్రయపడటం ఏంటి? నువ్వు మంచి చేస్తే నీకు ఓట్లు వేస్తారు కావయ్యా. నువ్వు చెడ్డోడు కాబట్టి, నువ్వు చేతకాని వాడు కాబట్టి 2019 ఎన్నికల్లో నిన్ను ఎందుకు చిత్తుగా ఓడించారు? మరలా ఇప్పుడు బయలుదేరావు. నన్నొక్కసారి చూడండి, నాకొక ఛాన్స్ ఇవ్వండి. నిన్నగాక మొన్న పాపం ఆ కందుకూరులో 8 మందిని పొట్టన పెట్టుకున్నాడు. 8 మందిని పొట్టన పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అక్కడ? తమ్ముళ్ళు మీరు ఇక్కడే ఉండండి, తమ్ముళ్ళు మీరు ఇక్కడే ఉండండి, ఉంటారు కదా? బుర్రందరా బాబు. ఆ చిన్న మెదడులు చితికిపోయింది కాబట్టి నువ్వు ఒక పక్కనేమో పాపం 8 మంది చచ్చిపోవటం ఏంటి? మీరు ఇక్కడే ఉండండి అంటే నేను వెళ్ళి చూసి వస్తానంట.